ఏంటండి ఈ గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం అందుతుందా? ఉండమ్మా. వాళ్ళు ఒకటే వాళ్ళ ఓట్ల కోసం మా ఇంటికి వస్తారు. మాకే ఓటేయండి అంటారు. వాళ్ళ అవసరం తీరిపోయినాక మమ్మల్ని పట్టించుకోరు. ఇదేనా? మనము రేపు 6 గంటలకు లేచిపోదాము. నువ్వు రెడీగా ఉండాలి. ఈ విషయం గాని మా అమ్మకు తెలిసిందనుకో 6 జిల్లాలెతికి మరీ తంతుందిరా నా బట్ట. ఏమైంది బాబు, ఈ చిన్న వయసులోనే ఇలా పనిచేస్తున్నావా? మా నాన్నకి నేను సాయం చేస్తాక్క. ఈ రోజు ఆయనకు బాలేదు. సూపర్ రా బాబు. ఏమయ్యా నాన్న, నీకు భోజనం కావాలా? అవునమ్మా. కానీ అన్నం వద్దు, కేవలం పాలు బిస్కెట్ ఇవ్వు. చూడమ్మా, నువ్వు బాగా చదువుకోవాలి, పెద్ద డాక్టర్ కావాలి. సరే అమ్మా, నేను బాగా చదువుకొని నువ్వు చెప్పినట్టే డాక్టర్ అవుతాను. ఏమైంది బంగారం, రోజు ఐస్ క్రీంలు చాక్లెట్లు కిండర్ జాయ్ తింటావు, అన్నం ఎందుకు తినవు నాన్న? నేను నిన్నే తింటాను, అన్నం తినను. అయ్యో పిల్ల, ప్రస్తుత కాలం పిల్లలు ఫోన్లో మునిగిపోతున్నారు. చూడు, ఈ రోజు నుండి ఫోన్ చూస్తే నీకొక పాఠం నేర్పిస్తా. నువ్వు ఎప్పుడు ఫోన్ చూడకు. ఏమైంది పెద్దలా, ఇది ఎందుకు జరిగింది? ఏం చేయగలమమ్మా, కష్టపడి పండించాము. మాకు లాభసాటి ధర వస్తుందని అనుకున్నాము. ఏమండి మామా, లేచిపోదాం, వస్తావా? నువ్వే పిలిస్తే ఎందుకు రానమ్మా? ఏమి స్వప్న, నేను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వేమంటావు స్వప్న? నీ గుద్దకి సిగ్గులేదు దొంగ, నా బట్ట నాశనం అయిపోతావురా. నీకు 2 పెళ్లి కావాలా? నీకు చాటు తెగుద్ది. నాన్న, నాకు బైక్ కావాలి, 1,00,000 రూపాయలు కావాలి నాన్న. ఈ పంట కూడా పోతే నేను పగలు రాత్రి కష్టపడి పని చేస్తాను. అమ్మ, మీరు ఈ భూమిని అప్పట్లో ఎంతకు కొనుక్కున్నారు? అప్పట్లో మేము కూలి పని చేసి ఒక్కో ఎకరం 18,000 20,000 రూపాయలు కొనుక్కు. ఇప్పుడు 1 ఎకరం ఎంత విలువ ఉంటుందమ్మా? ఇప్పుడు 1 ఎకరం 50 లక్షలు. మీ భార్యకి మీ మీద ప్రేమ ఎంతుంది చెప్పగలరా? నన్ను చంపి డ్రమ్ములో పాతి పెట్టే అంత ప్రేమ ఉంది. అయ్యో నిజమా? ఇలాంటి భార్య మీకు కూడా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఏ ప్రేమ గొప్పది? అమ్మ ప్రేమ గొప్పదా, ఒక అమ్మాయి ప్రేమ గొప్పదా మేడం? ఒక అమ్మాయి ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు, కానీ అమ్మ జీవితాంతం ఉంటుంది. అందుకే అమ్మ ప్రేమే గొప్పది. చాలా బాగా చెప్పారు మేడం, స్విగ్గీ నుంచి మాట్లాడుతున్నాను. మీ ఆర్డర్ డెలివరీకి వచ్చాను. ఏంటి ఇంత లేట్ గా వచ్చావు? మేము తినాలా పడేయాలా? సారీ మేడం, వర్షం వల్ల ట్రాఫిక్ అయింది, నా తప్పు అయిపోయింది. జీవితం విలువైనదిదా, కానీ ఎయిడ్స్ ఒకసారి పట్టుకుంటే తప్పించుకోలేం. రక్షణ లేకుండా సంబంధం పెట్టుకుంటే, సూదులు పంచుకుంటే నీ భవిష్యత్తు చీకటిలో మునిగిపోతుంది. ఏంటి, ఒక్కరోజు తాగకపోతే కష్టపడలేవా? ఓహో, నేను కూడా రోజు తాగడానికి కష్టపడతానే నా బంగారం. బ్రహ్మ, ఏమిటి నువ్వు రాసిన రాత? నా రూపమే నా బతుకుబండి. ఎవరికి సంతోషం కోసం నేను నన్నే అమ్ముకోవాలి. రాత్రి వెలుగులు నా చుట్టూ మెరిసినా నా జీవితంలో మాత్రం చీకటే మిగిలింది. మన కూతుళ్ల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజనలో ఈ రోజు నుంచే డిపాజిట్ మొదలు పెట్టండి. ఆమె రేపటి జీవితం బంగారంలా వెలుగుతుంది.